రైట్. ఇంకా అమరావతి విషయానికి వస్తే ఏం చెప్తారు? రాజధానిగా బేసిక్గా దాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే అసెంబ్లీలో రీసెంట్గా దాని మీద కూడా శాసన మండలిలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏం చెప్తారు? ఓ పక్క నుంచేమో వైసీపీ వాళ్ళు దాన్ని ఇంకా సమర్థించుకునే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయ నిర్ణయం ఏంటంటే రాజధాని మార్పు. ఆ రాజధాని మార్పు అనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన రాజధాని మార్చకపోతే ఈ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. సరే, ఆయన అమరావతి నుంచి రాజధాని మార్చాడు. ఆ రాజధాని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ విధానం, కూటమి విధానం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 3 రాజధానులు అని చెప్పారు. ఒకే రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళారు. 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ప్రజలు స్పష్టంగా ఓటు ద్వారా వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఒక అంశం మీద ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చి, లేదా కూటమికి 164 సీట్లు ఇచ్చి తీర్పిచ్చిన తర్వాత అసలు రాజధాని ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు. స్పష్టంగా మొన్న ఎన్నికలు అమరావతి గురించి అండి, మిగతా అభివృద్ధికి సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో ప్రధాన అంశం, ప్రజల ముందున్న అంశం ఏంటంటే రాజధాని. కూటమి చెప్పింది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 3 రాజధానులు. ప్రజలు 3 రాజధానులు తిరస్కరించారు. ఒకే రాజధాని ఉండాలని ప్రజలు నిర్ణయించారు. అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు Zone 1, Zone 2, Zone 3 అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దాని గురించి చెప్తారేమో, వీళ్ళేమో 3 రాజధానులు అని చెప్పి, జ్యుడిషియరీ ఒకవైపు, ఫినాన్షియల్ ఒకవైపు, దాని తర్వాత అంటే ఈ రకంగా ఏమో వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మేము చెప్పిందే వాళ్ళు మళ్ళీ తిప్పి ఇలా చెప్తున్నారు ఒక మాట. ఇంకొకటి ఏంటంటే కేవలం రాజకీయ నాయకుల స్వలాభం కోసం, ఏదైతే డబ్బులు సంపాదించడం కోసమే అమరావతిని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి అని రాజధాని చేస్తున్నారని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు ఇప్పటికీ స్టిల్ దాన్నే చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? ఇప్పుడు అమరావతి రాజధాని ఒక అంశం. రాజధాని పేరుతో అవినీతి జరుగుతుందని మీరు అనుకుంటే, దానికి సాక్ష్యాలు ఉంటే దాని మీద పోరాటం చేయండి. అమరావతి పేరుతో అవినీతి జరిగితే దాని గురించి మాట్లాడండి, దాని గురించి సాక్ష్యాలు తీసుకురండి, దాని గురించి పోరాటం అండి. అసలు అమరావతి రాజధాని మేము ఒప్పుకోము, రాజధాని వద్దు అంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే ప్రజలు నిర్ణయించారు స్పష్టంగా. అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల తీర్పు తర్వాత ఆయన విధానం మార్చుకోవాలి, ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇంకోటి, మీరు 3 జోన్లు అన్నారు. వాస్తవానికి Zone 1, Zone 2, Zone 3 ఇవి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆలోచన కాదండి. ఉమ్మడి రాష్ట్రంలో 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు, అంటే ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం మొదలైనప్పుడు, అంటే తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అంటే తెలంగాణ వెనకబడిందని అప్పుడు ఆ నాయకులు చెప్పినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక తెలంగాణ ప్రాంతానికే కాదు అని చెప్పేసి కోస్తా ప్రాంతానికి, రాయలసీమకి, తెలంగాణకి 3 జోన్లు ఏర్పాటు చేసి వాటికి ఒక డెవలప్మెంట్ కమిషన్ ఏర్పాటు చేసింది. అంటే ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా పనిచేయటం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఒక ఎమ్మెల్యేని చైర్మన్గా పెట్టేవాళ్ళు. మొన్న కూడా అలాంటి ఆలోచన ఒకటి చెప్పారు. వాస్తవానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 22 నెలల్లో తెచ్చిన పెట్టుబడులు, ఏర్పాటు చేసిన పరిశ్రమలు మీరు చూస్తే, చంద్రబాబు నాయుడు గారి నినాదం ఏంటి? ఒకే రాజధాని ఒకటే, అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన అమరావతి నుంచి, పరిశ్రమలు వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ. కాబట్టి ఈ 22 నెలల్లో వచ్చిన పరిశ్రమల్లో రాయలసీమలో వచ్చాయి, ఉత్తరాంధ్రలో వచ్చాయి, అమరావతిలో అనేక సంస్థలు వస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అప్పుడు 3 రాజధానులు అవసరం లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని 5 సంవత్సరాలు టైం పాస్ చేశారు కదా, కర్నూలు ఏం పెట్టారు మరి?
పోనీ అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్పాడు కదా ఆయన. సరే శాసన రాజధాని ఏదో అన్నాడు. మరి అమరావతి ఎందుకు నిర్మించలేదు? అది రాజధాని అని అన్నప్పుడు నిర్మించాలి కదా, అవసరమైన భవనాలు పూర్తి చేయాలి కదా. అంతకుముందు ప్రారంభించి దాదాపు 60-70% పూర్తయిన భవనాలను కూడా ఎందుకు శిథిలంగా వదిలేశారు? అంటే ఆయన దృష్టిలో అమరావతి రాజధాని కాదు. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ పరంగా పాలన పరంగా చూసుకుంటే 5 ఏళ్ళు మీరేం చేశారు అన్న మాటకి వాళ్ళు చెప్తున్నటువంటి మాట విద్య ఆరోగ్యం మీద మేము ఎక్కువగా ఫోకస్ పెట్టాం. అందులో 2 ఏళ్ళు కోవిడ్కే పోయింది. కోవిడ్ వచ్చింది కాబట్టి 3 ఏళ్ళలో మేము చేసినటువంటి అభివృద్ధి, ఇటు స్కూల్స్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం, ఆరోగ్యం మీద ఎక్కువగా మేము ఫోకస్ పెట్టడం అని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. సో దానికి మీ జవాబు? ఇప్పుడు విద్య వైద్యం మీద ఫోకస్ చేసామని మీరు చెప్పారు. మరి నిజంగా వాళ్ళ ఆరోగ్య శాఖ మీద, ఆరోగ్య రంగం మీద అంత దృష్టి పెట్టిన వాళ్ళు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదు? చాలా మెడికల్ కాలేజీలు, ఆ 17 మెడికల్ కాలేజీలో కొన్ని మెడికల్ కాలేజీలు 25% కూడా పూర్తి కాలేదు కదా. పోనీ మీరు విద్యాశాఖ మీద దృష్టి పెట్టారు, వైద్య శాఖ మీద దృష్టి పెట్టారు, ఓకే. మరి అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఎందుకు ఆపేశారు? అంతకుముందు ప్రారంభించకపోతే, మీరు ప్రారంభించకపోయినా ఓకే, మీరు ఎందుకు ప్రారంభించలేదని మేము అడగం. ప్రారంభించి 60-70% పూర్తయిన భవనాల్ని ఎందుకు ఆపేశారు? పోనీ ఆపేయటమే కాదు, ప్రజావేదిక ఎందుకు కూల్చేశారు? అంటే మీకు అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని విషయం. నచ్చలేదు కాబట్టి అమరావతిని రాజధానిగా తీసేసి, అసలు అమరావతిని, సరే అమరావతి గురించి వాళ్ళు ఏమన్నారో ఆ పదాలు నేను మళ్ళీ వాడను. కాబట్టి రాజధాని విషయంలో వైసీపీ వైఖరి మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి విధానం మారాలి.